విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నితీష్ ఫస్ట్ బ్యాట్స్మెన్ గా ఉంటూ అండర్-16 లోని ఏదో హిమాచల్ ప్రదేశ్ మీద అంటే ఏ స్టేట్ నాకు గుర్తులేదు కానీ ఒకే ఇన్నింగ్స్ లో 400 రన్స్ కొట్టాడంటే నిజమేనా? మీరు చెప్పింది కరెక్ట్. నాగాలాండ్ అండి, నాగాలాండ్ మీద అండర్-16 లోనే ఒకే ఇన్నింగ్ లోనే 442 రన్స్ కొట్టి 442 అదే ఇయర్ లోనే 1200 పైచిరుకు రన్స్ కొట్టి బెస్ట్ బ్యాట్స్మెన్ గా బెస్ట్ ఆల్రౌండర్ గా అప్పుడు అవార్డు కూడా ఇచ్చారు సార్. బీసీసీఐ అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు తీసుకున్నందుకు వెళ్ళినప్పుడే కోహ్లీ గారు ఇండియా నుంచి కోహ్లీ గారు వచ్చారు. కోహ్లీ మన టీం ఇండియా టీం అంతా వచ్చిందండి సెరమనీకి. ఆఫ్ఘనిస్తాన్ టీము ఇండియా టీం వచ్చింది. దానికి నితీష్ వెళ్ళాడు ఈ అవార్డు తీసుకోవడానికి. అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు విరాట్ కోహ్లీ అంటే ముందే ఇష్టం, వస్తున్నాడని చెప్పి ఇక్కడి నుంచి ఆనందం అంటే ఈడికి అవార్డు వచ్చిందని మర్చిపోయాడు. కోహ్లీ ఉన్నాడు, నేను చూడాలి, కోహ్లీని చూడాలన్న దీని మీద వెళ్ళాడు. తీరా మోసం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి సార్. అంటే చెప్తే కొంతమంది దాన్ని ఏంటంటే అలా ఎవరైనా ఇలాగే చెప్తారు అనుకుంటారు. మీకు ఎవిడెన్స్ కూడా ఇస్తాను. అయితే విరాట్ కోహ్లీతో నా రోజు ఫోటో దిగడానికి అవ్వలేదండి. విరాట్ కోహ్లీతో ఫోటో దిగడానికి అవ్వకపోతే విరాట్ కోహ్లీ అంత దూరం ఉంటే ఇక్కడి నుంచి అంటే మరి దగ్గరికి వెళ్ళినవారు కదా, అతను స్టార్ ప్లేయర్, అతను కింగ్ కోహ్లీ అప్పటికే. అలాంటి ప్లేయర్ దగ్గరికి మరి వెళ్ళవరు కదా సార్, కొంత సెక్యూరిటీ ఉంటది కదా. ఈ మాత్రం దూరం నుంచి సెల్ఫీ అంటే అక్కడి నుంచి ఆయన పడేటట్టు ఒక సెల్ఫీ తీసుకొని 2-3 ఫోటోలు అవి ఉన్నాయి. చాలా లాంగ్ నుంచి తీసుకునేవి. అయితే ఆ రోజు నుంచి చాలా ట్రై చేశాడు సార్. ఆ రోజు విరాట్ కోహ్లీ సార్ని కలవాలని కలవలేకపోయాడు. ఇంకా అక్కడి నుంచి విరాట్ కోహ్లీని కలవడానికి ఒక ప్లాన్ సెట్ చేశాడు సార్. విరాట్ కోహ్లీని నేను కలవాలంటే ఎలా, నాకు నేను ఎంత వీరాభిమాని అతను కలవలేకపోయాను, నేను ఎలా కలవాలన్నది అతను ఇంటికి వచ్చిన తర్వాత మాతో కూడా అతనికి అవార్డు వచ్చింది సార్. మన ఆంధ్రాలోనే ఫస్ట్ ఆ అవార్డు రావడం నితీష్ కి. అలాంటి అవార్డు వచ్చినప్పుడు కూడా అవార్డు తీసుకున్న సంతోషం వాడి ముఖంలో కనపడలేదు. వచ్చి నాకు విరాట్ కోహ్లీ ఫోటో ఇవ్వలేదు, చిన్నపిల్లడు కదండి, నాకు విరాట్ కోహ్లీ ఫోటో ఇవ్వలేదు. 16 లో నుంచి నాకు ఫోటో ఇవ్వలేదని కొంచెం బాధపడుతూ ఉండి అక్కడి నుంచి అదే మోటివేషన్ తీసుకున్నాడు సార్. నేను విరాట్ కోహ్లీని కలవాలి. ఎలా కలవాలి, మనమేమి పెద్ద డబ్బున్నోళ్ళం కాదు, లేకపోతే మనకేం పలుకుబడి లేదు, మనమేమి పెద్ద స్టార్లు ఏం కాదు, వేరే విధంగా వెళ్ళి కలడానికి. అప్పుడు అనుకున్న నిర్ణయం ఏంటంటే నేను విరాట్ కోహ్లీని కలవాలంటే ఇదే క్రికెట్ లోని నేను బాగా ఆడి విరాట్ కోహ్లీ కింద విరాట్ కోహ్లీ నోటంటే నితీష్ కుమార్ రెడ్డి పేరు వస్తే చాలు అనుకున్న మనిషి ఈ రోజు డైరెక్ట్ గా విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి ఆ క్యాప్ తీసుకోవడమే కాకుండా నెక్స్ట్ ఇన్నింగ్ లోనే అతనితోనే ప్లే చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఆ నితీష్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ఎంత అదృష్టం అంటే నితీష్ కి టీవీలోని ఒక సెంచరీ కొడితే ఇక్కడ పెద్ద డాన్సులు చప్పట్లు కొట్టిన మనిషి అక్కడ చూస్తూ ఆ ఆనందం అది మాకు చూస్తూ మేమెంత ఆనందించాం అంటే బ్యాటింగ్ క్రీజ్ లో ఒక ఎంట్లో కోహ్లీ ఆడుతుంటే నితీష్ ఉన్నాడు. అందులోని విరాట్ కోహ్లీ అంటే వీరాభిమాని, అందులో 100 కోటి విరాట్ కోహ్లీ 100, నితీష్ ఏమో అప్పటికి ఎంత 38 ఎంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ చేయడం మాకు చూడడానికి 2 కళ్ళు చాలేదు సార్ మా ఆనందం. ఎందుకంటే ఎప్పుడైతే ఆ విరాట్ కోహ్లీ సార్ నితీష్ ఒక పిచ్ మీద ఆడుతున్నారో నేను చిన్నప్పటి నుంచి పడిన కష్టం అంతా నాకు ఏం అనిపించలేదు సార్. ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అందరూ అనుకుంటారు నేను కష్టం పడ్డాను, నేను కష్టాలు పడుతూ కూడా నేను వాడిని తీసుకొచ్చాను. ఈ రోజు ఆడు ఎదిగిన స్థాయిని చూసి నేను ఆ కష్టం అంతా నాకు మర్చిపోయింది సార్. చాలా హ్యాపీగా ఉన్నాను. అక్కడ కోహ్లీ సెంచరీ చేసినప్పుడు యువత లైన్ లో ఉన్న నితీష్ బహుశా అదేదో సినిమాలో శృతి హాసన్ మనసులో నాట్యం చేస్తుంది, అలాగే నాట్యం అంటే అక్కడ ఎగిరితే బాగోదని చెప్పి బయటికి కనిపించింది. అదే బయటకని ఉంటే మాత్రం బయట ఎగిరేవాడేమో ఆయన, అట్లా మనసులో ఫుల్ డాన్స్ చేసి ఉంటాడు. యాక్చువల్ గా అంటే తర్వాత మీతో మాట్లాడారు కదండి, ఫోన్ లో మాట్లాడడం కాన్వర్సేషన్స్ అని అయ్యే తర్వాత రావడం జరిగిందండి. ఇన్సిడెంట్ తర్వాత అవ్వలేదు కదా, సో అక్కడే ఉన్నట్టు ఫోన్ లో మాట్లాడినప్పుడు అంటే ఆ మూమెంట్ కోసం కానీ అక్కడ ఉండే అంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఎట్లా ఉంటుంది ఏంటి, ఆ ప్లేయర్స్ తో తినే ఇంటరాక్షన్ ఎట్లా ఉంది, ఇలాంటివి ఏం చెప్పాడా అండి, షేర్ చేసుకున్నారా? నితీష్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సీనియర్స్ టీమ్ కి సెలెక్ట్ అవ్వకముందు ఇండియా ఆస్ట్రేలియా ఏకి వెళ్ళాడు. అప్పుడు కొంతమంది అంటే విరాట్ కోహ్లీ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు కాకుండా ఈ కొంచెం మిడిల్లో ఉన్న ఈ విహారీ కదండి,
కేఎల్ రాహుల్, సూర్య, ఇలాంటి వాళ్ళతో కొంచెం ఆడటం. ఒక 2-3 మ్యాచ్లు ప్రాక్టీస్ మ్యాచ్లు అక్కడ జరిగాయి. అందులో ఆడిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ ఏ టీంకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ విరాట్ కోహ్లీని కలవడం అది చాలా సంతోషం అండి. విరాట్ కోహ్లీని కలిసిన తర్వాత ఫోన్ చేసింది. నేను ఫోన్ చేసి ఏంటి డాడీ అంటే, డాడీ నువ్వు అనుకుని సాధించారంటే అలా ఉండాలి డాడీ అంటే ఇంకా అక్కడి నుంచి చేస్తాడు సార్. పని అంటే మనం చెప్పలేం కానీ చాలా జోక్గా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే నేను టీవీ చూసినప్పుడే అటు పక్కన 100 కొట్టినప్పుడు ఏదో ఒకటి పోద్దండి, రిమోట్ అయిన పోద్ది లేకపోతే చల్లని పగిలిపోతుంది, అంత అల్లరి చేస్తూ ఉంటాడు. ఎన్ని రిమోట్లు పోయి ఉంటాయి మీ ఇంట్లో? చాలా పగులుతా ఉంటాయి సార్. అంటే పగలగొట్టాలని కాదు, ఆనందం అంటే హ్యాంగ్ ఓవర్ అట్లా ఉంటుంది పిల్లలు. మాక్సిమం వీళ్ళందరూ చూసేది కూడా అకాడమీలో చూసారు పిల్లలతోనే, అకాడమీ ఫ్రెండ్స్. ఇప్పుడు నితీష్ ఫ్రెండ్ కూడా ఈ రోజు ఐపీఎల్ సెలెక్ట్ అయ్యాడు. త్రిపురాన్ విజయ్ శ్రీకాకుళం. నితీష్ కి ఫ్రెండ్ అండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సార్. ఇప్పుడు వీళ్ళంతా ఒక బ్యాచ్, మన నితీష్, గుంటూరు రషీద్, త్రిపురాన్ విజయ్, వీరు ముగ్గురు ఒకే ఇయర్ అకాడమీ చేశారు వీళ్ళంతా. ఇప్పుడు మన అవినాష్ అన్న అబ్బాయి కొంచెం సీనియర్ నితీష్ కి, సత్యనారాయణ రాజు కూడా సీనియర్, కాకినాడ అబ్బాయి. వీళ్ళు నితీష్ కన్నా కొంచెం సీనియర్, అయినా వీళ్ళందరూ కలిసి ఆడిన బ్యాచ్ ఇదంతా. యాక్చువల్ గా అంటే ఇప్పుడు మనకి చాలా ఆనందంగా ఉందండి. అంటే మనం వైజాగ్ కుర్రాడు యాక్చువల్ గా ఇండియాకి ఆడుతున్నాడు, ఐపీఎల్ కి ఆడుతున్నాడు. ఇంకోటి ఐపీఎల్ లో లాస్ట్ ఇయర్ అయినా 20 lakhs బేస్ ప్రైస్, ఈ రోజు 6 కోట్లు. 6 కోట్లకు అమ్ముడయ్యాడు. ఎలా ఉందండి? అంటే కోటీశ్వరుడు అయిన ఫీలింగ్ ఉందా మీకు? అంటే కోటీశ్వరుడు అయిన కాదండి, సేమ్ టీం మళ్ళీ. అంటే నితీష్ మీద టీం మేనేజ్మెంట్ ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడండి. మనం 6 కోట్ల 2 కోట్ల 10 కోట్ల అని కాకుండా అంతమంది సీనియర్ ప్లేయర్స్, ఎంతమంది అండి? 21 మంది టీంకి ఉన్నారు. 21 మందిలో 6 రిటైన్ చేసుకోవాలి, 5 రిటైన్ చేసుకోవాలి. 5గురిలో మా అబ్బాయి ఉన్నాడంటే మాకు ఎంత గర్వం సార్. మీరు 6 కోట్ల అన్న మాట పక్కన పెట్టండి సార్, డబ్బు కాదు. 25 మందిలోని 5 రిటైన్ చేసుకుంటే అందులో నా కొడుకున్నాడు సార్. అది నాకు ఎంత గర్వం అండి. మేనేజ్మెంట్ ఎంత నమ్మకం పెట్టుకుంది నితీష్ మీద. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా నితీష్ మళ్ళీ వాళ్ళు ఏదైతే నమ్మకంతో నిన్ను రిటైన్ చేసుకున్నారో ఆ నమ్మకాన్ని రెట్టింపు చేసి నువ్వు మళ్ళీ అంతటి ఘన విజయాన్ని సాధించాలని ఒక తండ్రిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ వాడు అంటే యాక్చువల్గా సరే అంటే బ్యాటింగ్ కోసం దానికోసం అడిగే ముందు మేడం అడుగుదాం కొన్ని. సార్ మేడం, యాక్చువల్గా నితీష్ సెలెక్ట్ అయిన వెంటనే ఫస్ట్ ఎవరికి చెప్పారు? వాళ్ళ డాడీకి చెప్పారా, మీకు చెప్పారా? ఏదైనా ఫస్ట్ వాళ్ళ డాడీకే కాల్ చేస్తాడని. ఇలాంటి క్రికెట్ సంబంధించినంత వరకు ఏదైనా ఫస్ట్ డాడీకే చెప్తారు. గ్రూప్ కాల్లో అందరిని యాడ్ చేస్తారు, నన్ను, వాళ్ళ సిస్టర్ ని, వాళ్ళ డాడీని, ప్లస్ మా బ్రదర్ ఉంటారు. అందరిని గ్రూప్ కాల్ యాడ్ చేసి ఈ శుభవార్త అందరికీ చెప్పాలి అన్నట్టు అందరినీ వీడియో కాల్ చేస్తాడు. బయట ఉంటాడు కదా, అందరిని యాడ్ చేసి ఈ గుడ్ న్యూస్ చెప్తాడు. మన ఇండియన్ తల్లులు అంటే పిల్లలు ఎప్పుడో రోజు పడాపడామని అప్పుడప్పుడు కొడుతూ ఉంటారు కదా, అంటే సర్వసాధారణం. మా ఇంట్లో కూడా నడుస్తూ ఉంటది లేండి. అది అంటే మా ఆవిడ, నన్ను కాదండి, మా పాపని, నన్ను కాదు, పన్నండి. అట్లాగా మీరు ఎప్పుడైనా నితీష్ని అంటే దెబ్బలాడడం లేకపోతే దెబ్బ వేయడం ఎప్పుడైనా జరిగిందా? జరిగిందండి. పాపం చాలా అల్లరి ఎక్కువ కదా, బాగా చదువు దగ్గరే చాలా తండ్రులు తినేవాడు, చాలా అల్లరి చేసేవాడు. కానీ చదివేవాడు బానే, అల్లరి చేసేవాడు. కొడితే కానీ మాటినేవాడు కాదు అసలు, అల్లరి ఎక్కువ. కానీ తను పట్టుకుని ఉండేవారా? అంటే భయపెట్టడానికి పిల్లలకి భయం అనేది ఉండాలి సార్. ఎడ్యుకేషన్ లో ఈవిడ దగ్గర ఎడ్యుకేషన్ లో కూర్చున్నంతసేపు వాడు పక్కన, ఎడ్యుకేషన్ పరంగా అయితే ఈవిడు పక్కన కూర్చున్నాడంటే అక్కడ ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే వినేవాడు కాదు. అంటే కొట్టడం అనేది, భయపించడం అనేది సెకండరీ, మాత్రం కొంచెం భయపెడుతున్నా చదివించింది. అంటే పిల్లలకి యాక్చువల్ గా క్రమశిక్షణ నేర్పించాలంటే కొన్నిసార్లు అది అదిలింపు ఇవన్నీ ఉండాలండి, బెదిరింపు అవన్నీ ఉండాలి. అది కామన్. అంటే ఇప్పుడు అది ఉండబట్టే మీరిద్దరు చేయబట్టే కదండి ఇప్పుడు ఆయన స్టేజ్ కి వెళ్ళగలిగాడు, అవునా కదండి? అంతే కదండి. వాళ్ళ డాడీ అంటే ఎక్కువ భయపడతారు. స్టడీస్ సంబంధించినంత వరకు మాత్రం నేనంటే భయపడతాడు. మిగతా విషయాలన్నింటిలో డాడీ వస్తున్నారు అని చెప్పి భయపించేదాన్ని. అట్ల పుల్ల అంటారు కదా, అది గురువు అనమాట. అది చూస్తూ ఉండేవాడు, అమ్మ అట్ల పుల్ల కాల్చి పెట్టేస్తుంది. మన తెలుగు అమ్మలు అందరూ అట్ల పుల్ల వాడుతుంటారు.
అట్లా అట్లా కాదా చిన్నప్పుడు సార్ అది అంటే అదే అదే ఎక్కువగా డాడీ అని పైన డాడీ వస్తారు డాడీకి చెప్తాను అని భయపించేదాన్ని. ఎందుకంటే నాకు నేను ఎంత కొట్టినా నాకు భయపడేవాడు కాదు, వాళ్ళ డాడీ గట్టిగా అరిస్తే చాడు భయపడిపోయాడు అనమాట.